హాయ్! ఇక నుంచి అప్డేట్స్ అన్నీ వీక్లీ 2 టైమ్స్ వస్తాయి భయ్యా. సండే, వెడ్నెస్‌డే ఫిక్స్ అయిపోండి. ఇలాంటి అప్డేట్‌లు కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని టంగుమని కొట్టండి. అలాగే మా ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. పెద్ది. నాకైతే ట్రైలర్ నచ్చింది భయ్యా. చాలామంది నెగెటివ్ చేస్తున్నారు. ఎమోషనల్ వర్కౌట్ అవ్వలేదంటున్నారు. నాకైతే నచ్చింది. బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూలో అయితే చాలా వరకు స్టోరీ చెప్పేశారు. బెల్లం ఫ్యాక్టరీ, క్రికెట్, కుస్తీ, క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటున్నారు. ఎమోషన్స్ అయితే వర్కౌట్ అవుతే సినిమా బావుంటది భయ్యా. లేదంటే ఏం చేయలేం. నాకైతే ఆఫ్టర్ 'ఉప్పెన' బుచ్చిబాబు గారు ఒక మంచి పాయింట్ పట్టారనిపిస్తుంది. అండ్ లాస్ట్ 15 మినిట్స్ గురించి చాలా చెప్పేత్తన్నారు అందరూని. లాస్ట్ 15 మినిట్స్ అయితే ఎమోషనల్ రైడ్ అంటున్నారు. ఏం లేదు ఆ ఎమోషనల్ వర్కౌట్ అయితే చాలు. లేదంటే ఏం చేయలేం. అండ్ సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది భయ్యా. 3 అవర్స్ 9 మినిట్స్ అంట. అండ్ సినిమాలో చాలా బూతులున్నాయంట. చాలా చాలా బూతులున్నాయంట. సెన్సారోళ్ళైతే మ్యూట్ చేశారంటున్నారు. ఒకటే చెప్తాను భయ్యా. 'లంబడి కొడుకు' అన్నది మ్యూట్ చేశారంట. ఏమో నాకైతే ఈ ఇయర్‌లో సెకండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఫస్ట్ అయితే 'ది పారడైజే' తర్వాత ఇదే. 'ఫౌజీ' అంటే 'ఫౌజీ' కూడా ఉండేది. కానీ 'ఫౌజీ' ఈ ఇయర్‌లో రిలీజ్ అవ్వదు. అండ్ ఇంకా చూద్దాం ఏం చేత్తారో. మాకైతే ఏపీలో మా ఈస్ట్ గోదావరిలో ప్రీమియర్ షోస్‌కి 700 అంట భయ్యా. నేనైతే పోతా. కన్ఫర్మ్‌గా ఎళ్తా. సింగిల్ స్క్రీన్స్ నార్మల్ షో 250 అంట. అండ్ మల్టీప్లెక్స్ 320 అంట. నేనైతే వెళ్తాను. అండ్ జూన్ 4న రివ్యూ కూడా వస్తది. అండ్ మీరే ఎక్సైట్‌మెంట్‌తో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 'ది లెనిన్' నాకైతే అయ్యగారు ఏజెంట్ అమ్మో! నాకు ఆ రోజు ఇప్పటికే గుర్తుపోయా. ఏజెంట్ సినిమా చూస్తున్నప్పుడు ఏంటది? అఖిల్ గారేంటి, అరవడం ఏంటి, ఎక్స్‌ప్రెషన్‌లేంటి, ఈ ఇందులో ఒక దరిద్రంలో నాకు కోత అనిపించింది ఏంటో చెప్పనా? హీరోయిన్‌ని ఏడిపించినప్పుడు విలన్ ఇంటికెళ్ళి ఒక వార్నింగ్ ఇత్తారు భయ్యా. ఆ ఒక్క సీన్ తప్ప సినిమా అమ్మో! నా వల్ల అయితే కాలేదు. కొన్ని కొన్ని మర్చిపోవాలి. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు చచ్చిపోవాలనిపిత్తది. అది వేరే విషయం గాని, ఈసారి 'అయ్యగారు' 'వినరో భాగం విష్ణు' కదా డైరెక్టర్‌తో సినిమా అనగానే ఎక్సైట్‌మెంట్‌తో ఫీల్ అయ్యాను. కానీ గ్లింప్స్ వచ్చిన తర్వాత అఖిల్ గారిని చూసి ఎవరో ఈయనేటి ఇలా ఉన్నారు అనిపించింది. అండ్ శ్రీలీల గారు అనుకున్నాను తీసేశారు. మంచి పని అనిపించింది. భాగ్యశ్రీ గారిని పెట్టారు. సాంగ్స్ అయితే బాగున్నాయి. కానీ టీజరు నచ్చలేదు. స్లాంగ్ ఎవరికీ సెట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరికీ బాలేదు. అఖిల్ గారిలా కనపడలేదు మెయిన్ అది. ఆ స్లాంగ్ ఎవ్వరికీ సెట్ అవ్వలేదు. చూద్దాం 26 జూన్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ గారు మీరెలా కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. నేను అలా కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. చూద్దాం ఏం చేత్తారో. అయ్య గారే నంబర్ 1 అంతే. ఆ ట్యాగ్‌ని నిలబెడతారు అనుకుంటున్నాను నేను ఈసారి. చూద్దాం ఏమవుద్దో. నెక్స్ట్ 'డ్రాగన్' గ్లిమ్స్ గురించి రియాక్షన్ పెట్టాను కదా భయ్య. గ్లిమ్స్ అయితే నాకు ఓకేగా అనిపించింది. మెయిన్‌లీ ఎన్టీఆర్ గారైతే బా నచ్చారు నాకు లీన్ అయ్యి. అండ్ చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారిని. లీన్ అయిపోరు ఇలా ఉన్నారు. నాకైతే 'దేవరా' షాట్‌లో ఒక్కొక్క షాట్‌లో ఎన్టీఆర్ గారు విలన్స్ ఇంత హైట్ ఉంటే ఆయన ఇంత కనపడతారు భయ్య 'దేవరా'లో అయితే. కానీ ఒక 'డ్రాగన్‌లో' ఒక్కొక్క షాట్‌లో ఎన్టీఆర్ గారు బ్లాక్ బనియన్‌లతో ఉంటారో నాకైతే చాలా చాలా నచ్చింది అక్కడైతే. ఎన్టీఆర్ గారి లుక్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంతే. చూద్దాం ఏం చేత్తారో. కాకపోతే ఒకటి భయ్య సాలార్ ఇచ్చిన కిక్ అయితే 'డ్రాగన్' గ్లిమ్స్ ఇవ్వలేదు. అదైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే 'సలార్‌లో' ఒక్క పంచ్‌తో చూపిస్తారు. ఇందులో అయితే పెద్ద అనిపించలేదు. కాకపోతే ఓల్డ్‌ని ఎక్కువ చూపించారు ఈసారి. చాలా చాలా ఉందనుకుంటున్నాను. పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. కానీ ఒకటి ప్రశాంత్ నీల్ గారి మీద నమ్మకం నాకు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బా చూపిస్తారు ఎన్టీఆర్ గారిని. కానీ ఒకటి సినిమా 80% అయిపోయాక 60% స్క్రాప్ చేసి 20% ఉంచి రీషూట్‌లు, రీరైట్‌లు చేసి ఏదేదో చేస్తున్నారు. కానీ ఒకటి మంచి సినిమా ఉంటే చాలు మాకు. ఇంకా 1 ఇయర్ ఉంది. ట్రైలర్ వచ్చాక గట్టిగా మాట్లాడుకుందాం. నాకైతే చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. చూద్దాం ఏం చేత్తారో. నెక్స్ట్ 2027 సంక్రాంతి సినిమాలు. ఫస్ట్ అయితే నాగార్జున గారి సినిమా జరుగుతుంది భయ్య. టబు గారు లీడ్ రోల్‌లో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈసారి సంక్రాంతి అయితే ఓ పక్కన చిరంజీవి గారు, బాబీ గారి సినిమాతో, ఓ పక్కన బాలకృష్ణ గారు, కోటరాజ గారి సినిమాతో, ఇటే పక్క నాగార్జున గారు 100 ఫిల్మ్‌తో, ఇటే పక్క వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారి సినిమాతో, అండ్ మారుతి గారు సినిమా ఉంటదంట. అండ్ శర్వానంద్ గారి, శ్రీను వైట్ల గారి సినిమా ఉంటదంట. నాకైతే సీనియర్స్ అందరూ ఒక్కసారి వస్తే ఇంకా సూపర్ ఫెస్టివల్ అంతే. ఇయర్ అయితే చాలా చాలా బాగుంటదనుకుంటున్నాను 2027 అయితే. అండ్ ఇంకొకటి ఈసారి డిసెంబర్‌కొచ్చేసరికి ఏ సినిమాలుంటాయి, ఏ సినిమాలు పోస్ట్‌పోన్ అవుతాయి ఎవ్వరికీ తెలీదు. చూద్దాం ఏమవుద్దో. నెక్స్ట్ 'పారడైజ్'. 'పారడైజ్' షూట్ అయితే జరుగుతుంది భయ్య. అండ్
సినిమా ఎట్టి పరిస్థితుల్లో 21 డిసెంబర్, 21 ఆగస్ట్‌లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ అవుతదా అంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది భయ్య. కానీ ఒకటి ఈసారి పోస్ట్‌పోన్ అవుతే మాత్రం టూ 2026 డిసెంబర్‌లోకి వెళ్ళిపోద్ది మూవీ కన్ఫర్మ్. కానీ ఏం చేత్తారో ఏం అర్థం అవ్వట్లేదు నాకైతే. 'పారడైజ్' మీద చాలా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. నాకొకటి లేట్ అయినా పర్లేదు. మంచి సినిమా ఉంటే చాలు. నాకైతే టీజర్ పిచ్చ పిచ్చగా నచ్చింది. సాంగ్ అయితే ఇంక అదిరిపోయింది అంతే. అండ్ చూద్దాం సెకండ్ సింగిల్ అన్నా సెకండ్ సింగిల్ ఇంకా రాలేదు. ఎక్సైట్‌మెంట్ ఉంది. అండ్ ఇలాంటి అప్డేట్‌లు కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని టంగుమని కొట్టండి. అలాగే మా ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. ఓకే. థాంక్ యూ.